హాయ్ ఫ్రెండ్స్. మీరు సింహాచలం వెళ్దాం అనుకుంటున్నారా? అయితే సింహాచలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అది ఏ టెంపులు అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాను. వీడియోని చివరి వరకైతే చూసేయండి. భైరవ దేవాలయం సింహాచలం నుంచి 4 కిలోమీటర్లు ఎళ్ళగానే ఇలా బోర్డ్ కనిపిస్తుంది. మీరెవరిని అడిగినా చెప్తారు అడ్రెస్ ఎలా వెళ్ళాలో. వెళ్ళాక ఇలా గేట్ దగ్గర మీకు ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ గేట్ దగ్గర ఆ పక్కన వేలు చూసారా? ఆ వేలో నుంచి ఎళ్ళాలి. మనం ఇక్కడి వరకే బళ్ళ మీద ఎళ్ళగలం. దీనికి అపోజిట్‌లో పార్కింగ్ ఉంటుంది. మనం బండ్లు పార్కింగ్ అక్కడ చేసుకోవాలి. ఇక్కడి నుంచైతే నడిచెళ్ళాలి. 1 కిలోమీటర్ నడాలి. పెద్దోళ్ళతో ఎళ్తే జాగ్రత్త నడలేకపోవచ్చు. బట్ మేమైతే నైట్ టైమ్ ఎళ్ళాం భయ్యా! లిటరల్లీ పడిపోద్ది భయ్యా! ఎందుకంటే మొత్తం అడవిలాగా ఉంటుంది. అంటే నైట్ టైమ్ అంటే మార్నింగ్ 5 ఈ టైంలో మొత్తం అడివి ఎటునుంచి ఏమొస్తుందో అర్థం కాదు. మైండ్ పోతుంటది. ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ అనే చెప్పాలి. మీకు మార్నింగ్ వ్యూ కూడా చూపిస్తాను చూడండి. మొత్తం అడవే. ఈ చుట్టుపక్కల ఉన్న ఈ అడవిలో నుంచి మనం కిలోమీటర్ నడిచి వెళ్ళి, ఆ తర్వాత దేవాలయాన్ని దర్శించుకోవాలి. ఎళ్ళే దారైతే చూస్తున్నారు చూసారా? బాబోయ్! మామూలు అడవి కాదు భయ్యా. చుట్టుపక్కల మొత్తం పెద్ద పెద్ద పొట్టలుంటాయి. ఎటు నుంచి ఏ పామొత్తందో, ఏమొత్తందో ఏం అర్థం కాదు. ఒక్కరెళ్తే మాత్రం ఇందాల చెప్పాను చూసారా? అదే చూడండి ఎంత పెద్ద పుట్టలున్నాయో. నాగల చవితికి పుట్టలో పాలేయడానికి కూడా ఇక్కడికే చాలా మందొస్తారు. కానీ ఒకటే ఏటంటే కిలోమీటర్ నడిచెళ్ళాలి భయ్యా. కానీ ఎక్స్‌పీరియన్స్ అయితే బావుంటది. పెద్దోళ్ళతో ఎళ్తే జాగ్రత్త. అండ్ ఫైనల్లీ ఇదిగోండి టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం. నేనెళ్ళింది ఒక స్పెషల్ డే రోజున. జనం చూసారా ఎంతలాగా ఉన్నారో. టెంపుల్ కూడా అంత ఫేమస్ కాబట్టి అంతమంది జనం ఉన్నారు. మీరిప్పటిదాకా ఎళ్ళకపోతే మిస్ అయ్యి ఉండొచ్చు. బట్ ఈసారి సింహాచలం వెళ్తే పక్కా ఎళ్ళండి. లేదా అటు సైడ్ వెళ్తే ఎళ్ళండి. లేదంటే దీనికోసమైనా సరే మీరు ఎళ్ళాల్సిందే భయ్యా. అంత మంచి టెంపుల్ చాలా ఫేమస్ అవుతుంది ఈ మధ్య. అండ్ చాలా పవర్‌ఫుల్ టెంపుల్ అన్నమాట. ఆ భైరవ స్వామిని దర్శించుకున్న తర్వాత బయట గూడా చిన్న చిన్న విగ్రహాలుంటాయి. వినాయకుడి స్వామి, తల్లి విగ్రహాలు ఇలాంటివి. బట్ నేనెళ్ళింది ఒక స్పెషల్ డే రోజున. బట్ జనం అందుకే చూసారు ఎంతమందున్నారో. మొత్తం దీపాలయి ఎలిగిస్తూ. అండ్ ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది. పిక్నిక్ గూడా ఎక్సలెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు. బట్ కొంచెం భయం భయంగా అలాగే ఉంటుంది. మీరు నార్మల్ డేస్‌లో ఎళ్తే ఎక్కువ మంది జనం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీకు కొంచెం భయంగా అనిపించొచ్చు. ఇలాంటి స్పెషల్ డేస్‌లో ఎళ్తే మాత్రం చాలా బావుంటుంది. బట్ మీరేదైనా ప్లాన్ చేసుకోండి. లోపలికైతే బళ్ళు అలో ఉండదు. వెహికల్స్ అలో ఉండదు. ఓన్లీ బై వాకే వెళ్ళాలి. ఇదైతే తప్పకుండా గుర్తుంచుకోండి. అండ్ ఈ వీడియో ఎంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరెవరితో అయితే ఎళ్దాం అనుకున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే వీడియోస్ చేయలేకపోయాను కొంచెం పర్సనల్ థింగ్స్ వల్ల. బట్ ఇంక నుంచి మళ్ళీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ మీ.